మీరెప్పుడైనా క్యారెట్ ఎగ్ కాంబినేషన్లో కర్రీ ట్రై చేశారా? లేదంటే ఇప్పుడు చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 3 క్యారెట్స్, ఒక ఆనియన్ తీసుకొని క్యారెట్స్ గ్రేట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ కట్ చేసేసుకోండి. 3 ఎగ్స్ తీసుకోవాలి. పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో క్యారెట్ కూడా వేసేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ క్యారెట్ మొత్తం కూడా 80% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం నార్మల్గా క్యారెట్ ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే 80% ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. నెక్స్ట్ అయితే 3 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇదంతా కూడా క్యారెట్ 80% వరకు కుక్ అయిన తర్వాత ఈ ఎగ్ మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు అలానే ఉంచేసేయండి. ఆ తర్వాత ఇందులో కారము వేసుకోవాలి. నేనైతే కొంచెం కారము, కొంచెం కొబ్బరి కారం వేసుకున్నాను. అది మీ చాయిస్. ఇది మొత్తం కూడా 5 మినిట్స్ తర్వాత మొత్తం కలిపేసేయండి. ఆ ఎగ్ మొత్తం కూడా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.